సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు భూపాల్ హాల్ టికెట్లు పెన్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదటిసారి రాయబోతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్పష్టంగా వివరించినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా భయాందోళనకు గురైనా వచ్చిన వెంటనే ఉపాధ్యాయులను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు హాజరవుతున్నటువంటి విద్యార్థులను పంపడానికి పాఠశాలలో ఈరోజు హాల్ టికెట్లు వారికి పెన్నులు 2 ఇచ్చేసి వాళ్ళకి మంచి పరీక్షలు రాయడానికి పాఠశాల పక్షాన ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, అంతేకాకుండా ఓఎంఆర్ షీట్లో జరుగుతున్నటువంటి పరీక్ష విధానంలో శ్రద్ధగా ఎలా కన్ఫ్యూజ్ కాకుండా మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు పరీక్షల్లో ఉండేటువంటిది పరీక్షలు రాసిన అనంతరం తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా కూడా వారికి సూచన చేయడం జరిగింది. భవిష్యత్తులో వారు ఎన్నిక చేసుకునే కోర్సులకు కూడా ఈ 10వ తరగతి రాంది కాబట్టి వాటిని వారికి తెలియజేస్తూ మరి ఈరోజు పాఠశాలలో హాల్ టికెట్లు పెన్నుల పంపిణీ చేస్తూ ఆశీర్వదిస్తూ వారికి పరీక్షను పంపించడం జరుగుతుంది. మన పాఠశాల విద్యలో 10వ తరగతి అనేది కీలకమైన దశ. విద్యార్థులు అనేది 10 సంవత్సరాలు చదువుకొని వారి యొక్క చివరిసారిగా పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు మా పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అనేది హాల్ టికెట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది. ప్రధానోపాధ్యాయులుగా చేతుల మీదుగా విద్యార్థులు పరీక్షలలో వాళ్ళ ఆన్సర్ షీట్లో ఏ విధంగా రాయాలి, ఆ జవాబులు అనేది ఏ విధంగా రాయాలి, ఏ విధంగా మ్యాథ్స్ రైటింగ్ కానీ ఏ విధంగా వాళ్ళు పటాలు దించాలనే కానీ ఎలా రాయడం అనేది జరుగుతుంది దాని గురించి కొన్ని మెలకువలని చెప్పడం జరిగింది. విద్యార్థులకు మంచి తర్ఫీదు ఇచ్చి పరీక్షలకు సంసిద్ధం చేసి పంపించడం జరుగుతుంది. వారు మంచిగా పరీక్షలు రాసి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలనే సందర్భంగా వారిని ఆశీర్వదించమని